హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదాగా సంగీతం. మీ శ్రీనివాస్, శ్రీవాణి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ విజయనగరం. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి పాట మీ అందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్ ఓపెనింగ్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. నందమూరి బాలకృష్ణ అండ్ రోజా గారు నటించినటువంటి మంచి చిత్రం. దీనికి సంగీత సారథ్యం వహించినటువంటి మాధవపెద్ది సురేష్ గారు చాలా మంచి స్వరకల్పనతో బాలుగారి గలం నుంచి మంచి స్వరాలను పలికించారు. ఇది చాలా 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 ఫేమస్ అయినటువంటి పాట. ఇప్పటికీ కూడా ఆర్కెస్ట్రాల్లో, ప్రతి ఆర్కెస్ట్రా అనే కాదు, కాంపిటీషన్స్లో కూడా మంచి పేరున్నటువంటి మంచి పాట అనమాట. ఎందుకు దీనికి అంత పేరుందంటే దీని యొక్క స్వరకల్పన అంత బాగుంటుందన్నమాట. అంత మంచి పాటని ఈరోజు మనం హార్మోనియంలో స్వరాలతో నేర్చుకుందాం. నాకున్న పరిజ్ఞానం మేరకు మీకు నేను ఈ పాటని ఎన్ని పార్ట్స్ అవుతుందో నాకు తెలియదు. పెద్ద పాట ఇది చాలా. వీలైనంత మట్టుగా 2 పార్ట్స్తో ముగిస్తాను. మీకు ఏమైనా కొంచెం ప్రాబ్లం అయితే ఇంకొక థర్డ్ పార్ట్ కూడా చూడొచ్చు. ఓకేనా? డైరెక్ట్గా లెసన్కి వచ్చేద్దాం. ఇది రాగమాలిక అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక పాట రకరకాల రాగాల్లో ఉంటే దాన్ని మనం రాగమాలిక అంటాం అన్నమాట. ఇది ఫస్ట్ అభేరి రాగంతో ముందు స్టార్ట్ చేయబడుతుంది అనమాట. ఇది ఇంచుమించుగా ఒక 8 రాగాలతో కూడినటువంటి రాగమాలిక అనమాట. అందులో మొదటి రాగం ఏంటంటే అభేరి రాగం. నేను ఒక్కొక్క రాగాన్ని చెబుతూ ఆ రాగం మారేటప్పుడు దాని యొక్క మూర్ఛన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం పాటని మీకు నోట్స్తో సహా డిస్ప్లేలో మీకు ఇస్తూ ఉంటాను. మీరు దాన్ని నీట్గా ఆ నోట్స్ చూస్తూ ఆ డిస్ప్లే చూస్తూ మీరు నేర్చుకోవచ్చు. ఇంతవరకు నేను దాదాపుగా 90 వీడియోలు చేశాను. అన్ని వీడియోలకి కూడా మీరు మంచి ఎంకరేజ్ని ఇచ్చారు. ఈ వీడియోకి కూడా మంచి ఎంకరేజ్ని ఇస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ వీడియోని అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ డైరెక్ట్గా లెసన్కి వచ్చేద్దాం. ఇందులో మొదటి రాగం ఏంటంటే అభేరి రాగం. అభేరి రాగం మనకి ముఖ్యంగా ఈ పాట సినిమాలో మన కొన్ని వీడియోస్లో షీ స్కేలు, మరికొన్ని వీడియోస్లో సి షార్ప్ స్కేలు, అంటే 1 శృతి 1.5 శృతి చేయబడిందనమాట. అయితే ఎక్కువ వీడియోల్లో షీ షార్ప్ స్కేల్ ఉంది కనుక నేను మీకు ఈ పాటను షీ షార్ప్లో చేసి చూపిస్తాను. మీరు సి స్కేల్లో కూడా ప్లే చేసుకోవచ్చు, చాలా ఈజీ అనమాట. ఫస్ట్ అభేరి రాగం యొక్క మూర్ఛన చూద్దాం. అభేరి రాగం ఏంటంటే సగమ పనిస, అసెండింగ్లో సగమ పనిస. ఇది 12 స్వరస్థానాలను అనుసరించి మాత్రమే మీకు నేను చేస్తున్నాను. సనిదప మగరిస, అసెండింగ్లో సగమ పనిస, డిసెండింగ్లో సనిదప మగరిస. అంటే సగమ పాని అంటే ఔడవ సంపూర్ణ రాగం అంటాం అనమాట. సాగామ పాని అంటే 5 స్వరాలు అనమాట. అసెండింగ్లో 5 స్వరాలు ఉంటాయి కనుక అది ఔడవ రాగం. డిసెండింగ్లో సనిదప మగరిస ఉంది కనుక అది సంపూర్ణ రాగం. అందుకని అభేరి రాగాన్ని మనం ఔడవ సంపూర్ణ రాగం అని పిలుస్తాం. అయితే స్వరస్థానాలు చూసుకుందాం. స్వరస్థానాల విషయంకి వస్తే 1.5 శృతిలో సా ఇది అనమాట. సా, గా, మా, పా, నీ, సా, సా, నీ, దా, పా, మా, గా, రీ, సా.
ఫింగరింగ్ విషయానికొస్తే మీకు నేను చెప్పినటువంటి పాత వీడియోస్ ఉంటాయి కదా! ఫింగరింగ్‌ని ఏ విధంగా వాయించాలి, 1.5 స్కేల్‌లో ఫింగరింగ్స్ ఎలా ఉంటాయి, 1 స్కేల్‌లో ఫింగరింగ్స్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా మీకు నేను ముందు వీడియోలో చెప్పి ఉన్నాను. ఏమైనా చూడని వాళ్ళు ఆ వీడియోస్ చూస్తే ఫింగరింగ్ మనకి చాలా తెలుస్తుందనమాట. ఓకే. డైరెక్ట్‌గా పాటకొచ్చేద్దాం. ఫస్ట్ లైన్ మనకేంటంటే, శ్రీ తుంబుర నారద నాదామృతం అని ఒక ఆకారంతో కూడి ఫస్ట్ ఓపెనింగ్ సాకి మనకి ఉంటుందన్నమాట. దానికి స్వరాలు చూసుకుందాం. శ్రీ తుంబుర నారద గమ పని నిప సాసప శ్రీ తుంబుర నారద గమ పని నిప సాసప సాసప నాదామృతం పని సగారిస గా అంటే తారస్థాయిలో గా అనమాట. పని సగారిస అది ఫస్ట్ అనమాట. మరొకసారి వాయిద్దాం. శ్రీ తుంబుర నారద నాదామృతం. నెక్స్ట్ ఇక్కడ మనం అంటే నీరి సరిస నీస పాస నీస ఇక్కడ ఇది కొంచెం స్పీడ్గా ఉండాలన్నమాట. రీస రీస అనేది స్పీడ్గా ఉండాలి. నీరి సరిస నీస పాస నీస మళ్ళీ అగైన్ శ్రీ తుంబుర నారద రిపీట్ అవుతుంది అనమాట. శ్రీ తుంబుర నారద నాదామృతం. ఆ తర్వాత స్వరరాగరసభావతాళాన్వితం. అదేంటంటే పని స్వరరాగ పని శరీరి రసభావ గగరి సస గగరి సస తాళాన్వితం నిప పని సా నీసా. మరొకసారి స్వరరాగరసభావతాళాన్వితం. తర్వాత లైన్. ఇప్పుడు సంగీతామృతపానం ఇది స్వరసుర జగతి సోపానం. సంగీతామృతపానం సా సమ మమ సా సమ మమ గమ సా సమ సారీ గప కాదు గమ. సంగీతామృతపానం ఇది స్వరసుర జగతి సోపానం మగ గమ పని నినిప సోపానం నిససాస. మొత్తం లైన్ సంగీతామృతపానం ఇది స్వరసుర జగతి సోపానం. తర్వాత లైన్ శివుని రూపాలు భువికి దీపాలు పనిస గాగా తారస్థాయిగా అనమాట. పనిస గాగా మా పని రీ మళ్ళా శివుని రూపాలు భువికి దీపాలు. తర్వాత స్వరం పదం ఇహం పరం కలసిన పైనుంచి వస్తుంది అనమాట. ఆ తారస్థాయి నుంచి గరి నిస పని మప గరి నిస పని మప నిప మగ అంతే కంప్లీట్ పల్లవి. మళ్ళా శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలసిన. శ్రీ తుంబుర నారద నాదామృతం.
స్వరరాగరసభావతాళాన్వితం. అక్కడికి పల్లవి కంప్లీట్ అయిందనమాట ఇప్పటి వరకు. ఈ పల్లవిలో స్వరకల్పన ఉంటుందన్నమాట. అది ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. మొదటిది గా గమ పని నిస గారి సాని సాని పామ గమప, గా గమ పని నిస గారి సాని సాని పామ గమప అన్నమాట. గా రెండవది నీ గమ పని సగా మారి మారిగా సరి నిసా బగరిసా. చూద్దాం. నీ గమ పని సగా నీ గమ పని సగా మారిగా సరి నిసా బగరిసా. ధాటు స్వరాలు అనమాట. ఏంటంటే మారిగా సరి నిసా బగరిసా. అది కొంచెం నీ గమ పని సగా అంతే. ఆ తర్వాత టెన్ 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 అని ఒక మ్యూజిక్ వస్తుంది ఆ ఇంటర్లోడ్ అనమాట. స గ నీ స గ నీ స. ఇక్కడ ఒక రన్ లాగా కొంచెం స్పీడ్గా వస్తుంది అనమాట. అది ఏంటంటే ఆ స్వరం మని నిస. రెండోది పని నిస సమగరిస. తర్వాత పమ పని పని స స, పమ పని పని గ. తర్వాత నిసరి సని ద పద ప, నిసరి సని ద మద ప. తప కాదు, నిసరి సని ద మద ప. మొత్తం వాయిస్తే గమ మప మని నిస గమ మప మని నిస పని నిస సమగరిస, పమ పని పని స స, పమ పని పని గ. నిసరి సని ద పద్ద సిసరి సని ద మద ప. అక్కడికి ఒక స్వరకల్పన అయిందనమాట. ఇప్పుడు మళ్ళా సాహిత్యంలోకి వస్తాం అనమాట. దీన్ని మనం ఏంటంటే చరణం అనుకోవచ్చు. ఏంటంటే సప్తవర్ణముల మాతృకగా సూక్తవర్ణముల డోలికగా. అంటే నిద పమ మమ గరి గరి ని సమగ స స స ని 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 పాసని సాని ప. వాయిద్దాం. సప్తవర్ణముల నిద పమ మమ గరి ని సమగ గ గరి గరి ని గరి ని సమగ గ. సూక్తవర్ణముల స స స ని 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 పాసని సాని ప. మరొకసారి వాయిద్దాం. సప్తవర్ణముల గరిని మాతృకగా సూక్తవర్ణముల పాదోలికగా పాసని సాని ప. ఇది మళ్ళా రిపిటేషన్లో
మనకి ఒక గమకం వస్తుందనమాట. ఏంటంటే సప్తవర్ణమూల సప్తవర్ణమూల అంటే నీత మపద పమారి గరిస అనమాట. సప్తవర్ణమూల నీద మపద పమారి గరిస మాతృకగా సేమ్ సామగమమ సూక్తవర్ణమూల సస నీ సనిప సప్తవర్ణమూల డోలికగా పనిగరి సరినిస పనిగరి సరినిస అంతే. ఆ తర్వాత 7 రంగులే తురగములై పాని సరిగా గాగా పాని సరిగా గాగా తురగములై మగరిని సరి మగరిని సరి తుర అనమాట. తురగములై శ్వేతవర్ణరవి నీ సమామగ సరిస నీ సమామగ సరిప కిరణములై నీ సమామగ సరిప పని గరి సరి నిస నీ సమామగ సరిప కిరణములై పని గరి సరి నిస. మొత్తం ఓవరాల్గా శ్వేతవర్ణరవి కిరణములై. ఇప్పుడు మళ్ళా స్వరకల్పన స్టార్ట్ అవుతుంది అనమాట. సా ప సా సా ప సా అనమాట. గరి సని దప మగ నీక మగరి సని స మగరి సని స మగరి సని స సగ మగ మప మప ని స సగ మగ మప మప ని స గరి సని దరి సని దప సని దప మ. చూడండి, గరి సని గరి సని దరి సని దప సని దప మ. శ్రీ తుంబుర మళ్ళీ వస్తుంది అనమాట. సగ మగ మప మప ని స శ్రీ తుంబుర వస్తుంది అనమాట. మరొకసారి సా ప స గరి సని దప మగ ని గ మగరి సని స సగ మగ మప మప ని స గరి సని దరి సని దప సని దప మ. శ్రీ తుంబుర సేమను. అక్కడికి మనకి అబేరి రాగం కంప్లీట్ అవుతుంది అనమాట. ఇక్కడికి మనకి ఏంటంటే అబేరి రాగం కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు రాగమాలికలో 2వ రాగం మనకి ఎంటర్ అవుతుంది అనమాట. ఏంటంటే ఆ రాగం పేరు హంసధ్వని రాగం. ఈ హంసధ్వని రాగం నుంచి మనం సెకండ్ పార్ట్ 2లో నేర్చుకుందాం. హంసధ్వని గురించి పార్ట్ 2లో నేర్చుకుందాం. ఇంతవరకు మనం శ్రీతుంబుర నారద నాదామృతం అనే పాట యొక్క పల్లవి అబేరి రాగంతో స్టార్ట్ అయింది. ఆ అబేరి రాగం గురించి మనం నేర్చుకున్నాం. సెకండ్ పార్ట్లో మిగిలిన 7 రాగాల గురించి కూడా నేర్చుకుందాం. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను.